ఊరికే కూడా అబద్ధాలు మాట్లాడద్దు, అబద్ధాన్ని జరిగించు. కుక్కలు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు అని బైబిల్లో చూస్తాం. చేసిన తప్పులు మరలా ఎంతకాలం చేస్తాం? చేసిన పొరపాటు, అది పొరపాటు అని తెలుసు, తప్పని తెలుసు, దానివల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసు, దానివల్ల వచ్చిన అవమానం ఏంటో తెలుసు. మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా అదే పాపంలో. యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు అండ్ ఆయన అన్నాడు, ఇక మీద నీవు పాపం చేయొద్దు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించాడు. ఎవరు నిన్ను శిక్షించలేదు. ఎస్ ప్రభు, ఎవరు నన్ను నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక పాపం చెయ్యొద్దు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి నిన్ను శుద్ధి చేయడానికి గల కారణాలు ఏంటంటే నీవు మరలా పాపం చేయమని కాదు. దేవుడు నీ పాపాన్ని క్షమించాడు, నీ అక్రమాన్ని క్షమించాడు, నిన్ను మన్నించాడు, నిన్ను నూతన పరిచాడు, ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు, నూతన సృష్టిగా మార్చాడు. నూతన సృష్టిగా ఉండు. మరలా ఆ పాత అనుభవంలోనికి, ఆ రోత అనుభవంలోనికి తిరిగి వెళుతున్నావా? ఒకప్పుడు ఇవన్నీ వద్దనుకునే వచ్చావు, మళ్ళా ఎందుకు దాంట్లోకి వెళుతున్నావు?